హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఈడెన్ గార్డెన్స్ లో రెండు టీమ్స్ కూడా విజయాన్ని సాధించాల్సిన మ్యాచ్ ఒక రకంగా. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఓటమిని చవి చూస్తే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు, ఇటు హైదరాబాద్ కానీ కోల్కతా కానీ. ఎందుకంటే హైదరాబాద్ పూర్తి బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్తో వెళ్తూ వాళ్ళ అటాకింగ్ మోడ్లోనే వికెట్స్ పడుతున్నా కానీ షార్ట్ సెలక్షన్ అనేది కూడా లేకుండా ఎలా పడితే అలా కొడుతూ కాస్త డిఫెన్స్ చేస్తూ కాస్త వికెట్స్ ఆపుకుందాం అనే ఆలోచన లేకుండా కూడా వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కొడుతూనే రాంగ్ షాట్ సెలక్షన్స్ చేస్తూ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు, అంతకుముందు మ్యాచ్లో ఓడిపోయారు. వాళ్ళు మొదటి మ్యాచ్లో ఏదైతే 280 వరకు స్కోర్ కొట్టారో ఇషాన్ కిషన్ సెంచరీతో, ఆ తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి రెండు మ్యాచెస్లో కూడా ఒకటే తీరు. మేం రావాలి, వచ్చిన ప్రతి ఒక్కరం కొట్టాలి శుభ్రంగా, అంతే. అంతేగాని ఒక ఎండ్లో ఒకరు వికెట్ ఆపుదాం, యాంకర్ రోల్ పాటిద్దాం అని చెప్పేసి ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా అనుకోవట్లేదు. అదే రీతిలో వాళ్ళ బ్యాటింగ్ సాగుతుంది. ఆ సాగుతున్న తీరులోనే రెండు మ్యాచెస్లో ఓటమి అయితే చూశారు. ఇక్కడ కోల్కతా పరిస్థితి డిఫరెంట్. కోల్కతాలో ఒక ఓపెనర్ ఆడితే మరో ఓపెనర్ ఆడట్లేదు, లేదు అంటేనే మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రసూల్ లాంటి బ్యాటర్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడము, పూర్వ ఫామ్ అనేది రసూల్ నుంచి లేకపోవడం. ఇటు బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో తీసుకుంటే కొంచెం బెటర్గానే ఇచ్చాడు, ముంబై మీద వికెట్స్ తీశాడు, కానీ బ్యాటింగ్ విషయంలో మాత్రం వాళ్ళ నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. రఘువంశీ, రహానే వీళ్ళందరూ కూడా అడపా దడపా ఆడుతున్నప్పటికీ పూర్తి స్థాయి బ్యాటింగ్ లైనప్ అయితే వీళ్ళకి సెట్ కాలేదు టాప్లో. ఇక్కడ పూర్తి డిఫరెంట్ హైదరాబాద్. టాప్లో ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్ కనుక శుభ్రంగా ఆడితే మొదటి మ్యాచ్లో రిజల్ట్ వచ్చినట్టు వస్తుంది. లేదు, ఆ మొదటి టాప్లో ఉన్నటువంటి 3 మెంబర్స్ హెడ్ కానీ అభిషేక్, అదేవిధంగా ఇషాన్ కిషన్, ఈ ముగ్గురు కనుక సరిగ్గా ఆడలేదంటే మన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు, బిగ్ షాట్స్ కోసం వెళ్తున్నారు, రాంగ్ షాట్ సెలక్షన్స్తో క్యాచ్ అవుట్స్ అయిపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, అంత మంచి అంకిత్ అంత బాగా ఆడినప్పటికీ మిగతా వాళ్ళందరి నుంచి సపోర్ట్ లేకపోవడము, వాళ్ళందరూ కూడా రాంగ్ షాట్ సెలక్షన్స్తో, ఆఖరికి ప్యాట్ కామిన్స్ లాంటి వ్యక్తి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆల్రౌండర్, అతను కూడా రాంగ్ సెలక్షన్ చేసుకోవడము, నితీష్ రెడ్డి రాంగ్ సెలక్షన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ మీద ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ప్రెషర్ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇదే దూరంతో వెళ్తారా లేదా బ్యాటింగ్లో, లేదంటే కాస్త ఆలోచించి కొన్ని షార్ట్ సెలక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా అవసరమైనప్పుడు బిగ్ షాట్స్ ఆడుతూ, లేదు అన్నప్పుడు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడతారా లేదా అనేది ఈ మ్యాచ్లో తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అదే అప్రోచ్తో వెళ్తుంది అంటే సక్సెస్ రేట్ తక్కువే, కానీ వచ్చినప్పుడు సక్సెస్ బాగా వస్తుంది. 300 కూడా టార్గెట్ పెట్టుకుని కొట్టడానికి, లోడింగ్ పెట్టి కొట్టడానికి ఉంటుంది ఆస్కారం. కానీ ఆ 300 అనే మార్కు కోసమే ఆడితే మాత్రం ఖచ్చితంగా మ్యాచెస్ అన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని ఇటువైపు వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా షమ్మి పూర్తి స్థాయిగా తన నుంచి పర్ఫార్మెన్స్ అనేది రాకపోవడం, తను భారీగా పరుగులు ఇస్తుండడం, సమర్జిత్ లాంటి వాళ్ళు నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లేకపోవడం, సర్కిల్లో పరుగులు వస్తుండడం, వాళ్ళకు ఈ బ్యాటింగ్ ఆర్డర్లో టపి మన వికెట్స్ పడడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా ముల్దూర్ లాంటి వీళ్ళని తీసుకోవడం వల్ల ఆడం జంపా లాంటి వాళ్ళని, ఒక స్పిన్నర్స్ని సరైన పిచ్ మీద ఆడించలేకపోవడం అనేది లాస్ట్ మ్యాచ్లో చూసాం. అలాంటిది ఇక్కడ జరగకుండా బ్యాటర్స్ కాస్త కుదురుగా ఆడితే ఇంకో ఎక్స్ట్రా బౌలర్ని ఆడించవచ్చు, ఎక్స్ట్రా స్పిన్నర్ని కానీ ఆడించవచ్చు. ఆ ఇంపాక్ట్ అనేది మ్యాచ్ మీద పడకుండా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ పడొద్దు అన్నది అంటే హైదరాబాద్ ఖచ్చితంగా బ్యాటింగ్ తీరు కాస్త మార్చుకోవాల్సిందే. ఎందుకంటే అదే అప్రోచ్తో వెళ్తాం, మేము 300 టార్గెట్ పెట్టుకొని కొడతాము, అదే 300 లోడింగ్ అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే వికెట్స్ పడుతున్నప్పుడు ఒక ఎండ్లో ఏదో ఒక బ్యాట్స్మెన్ నిలబడాలి. వీళ్ళు అలా కాదు, వచ్చిన ప్రతి బాల్ సిక్సర్ లేదా ఫోర్ ఇది టార్గెట్ పెట్టుకొని వచ్చి కొడుతున్నారు. కాబట్టి ఈ అప్రోచ్తో వికెట్లు పడుతున్నాయి. ఇక్కడ కోల్కతా విషయానికి వస్తే కెప్టెన్సీ విషయంలో ప్యాట్ కమిన్స్ సూపర్. ఇక్కడ హైదరాబాద్ విషయం, ఇక్కడ కోల్కతా విషయంలో అజింక్య రహానే మీద అనుమానాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి మ్యాచ్ విక్టరీ తర్వాత, ఆ తర్వాత వరుసపెట్టి 2 మ్యాచెస్ ఎప్పుడైతే ఓటమిని చవి చూసారో, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కూడా ఒక ఓటమిని చవి చూసారో, ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి అప్రోచ్తో వెళ్తారు, ఏం చేయబోతున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అజింక్య రహానే మొదటి మ్యాచ్లో మంచి బ్యాటింగ్ ఆడాడు, ఆ తర్వాత డికాక్ ఒక మ్యాచ్లో బ్యాటింగ్ బాగా ఆడాడు. కానీ వీళ్ళు పూర్తి స్థాయిగా అందరూ కలిసి మాత్రం ఆడట్లేదు, సింగిల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కానీ టీమ్ పర్ఫార్మెన్స్ అనేది లేదు. ఆ టీమ్ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల మ్యాచ్ కోల్పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ టాప్ ఆర్డర్ సునీల్ నారాయణ్ కూడా ఏం చేస్తాడు, ఎందుకంటే సునీల్ నారాయణ్తో ఒక సమస్య ఏంటి అంటే తను కొడితే కొడతాడు, లేదంటే అవుట్ అవుతాడు అనే ధోరణిలో ఆడతాడు.
తను వికెట్స్ వదిలేసి షార్ట్స్ సెలక్షన్ లేకుండా ఎలాగ గుడ్డిగా ఊపినట్టే ఉంటుంది బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్లో చూసారు, బోల్ట్ వేసినటువంటి ఒక బాల్ అది ఇంచుమించుగా యార్కర్ లెంత్ పడుతూ కాస్త స్వింగ్ అవుతుంది. ఆ బాల్ని తను లెగ్ సైడ్ ఆడాలని చూశాడు, క్లీన్ బౌల్డ్. అంటే వికెట్స్ని పూర్తిగా వదిలేసి ఆడుతూ తను ఆడే షార్ట్ సెలక్షన్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఇస్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండా ఎలా ఆడతాడు సునీల్ నారాయణ్ అనేది చూడాలి. అదేవిధంగా అజింక్య రహానే కానీ మిగతా బ్యాటర్స్ ఏ విధంగా ఆడతారో దాన్ని బట్టి కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఇది ఇరు జట్లకు మాత్రం ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలవాల్సి వచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారు అంటే ఖచ్చితంగా ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్ సీజన్లో ముందుకు ఎలా వెళ్ళాలని ఆ టెన్షన్ అనేది ఇంకా ఎక్కువ వాళ్ళ నెత్తి మీద ప్రెషర్ అయి కూర్చుంటుంది. ఆ ప్రెషర్ వల్ల మ్యాచెస్ ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రౌండర్ రసూల్ కూడా ఈ మ్యాచ్లో పూర్తి స్థాయిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. తన నుంచి కూడా ఖచ్చితంగా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. లాస్ట్ మ్యాచ్లో ముంబైపై బౌలింగ్ కాస్త బెటర్గా వేసినప్పటికీ తన నుంచి బ్యాటింగ్లో బిగ్ షాట్స్ రాలేదు. అదేవిధంగా లాస్ట్ సీజన్ నుంచి కాస్త రింకు సింగ్ కూడా ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. రింకు మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకుంటుండు, ఓకే మంచి స్టార్డమ్ వస్తుంది అన్న టైంలో స్టార్డమ్ వచ్చిన తర్వాత రింకు నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రింకు లోలో ఉన్నప్పుడు బాగా ఆడాడు, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన నుంచి ఒక మంచి ఇన్నింగ్స్, బిగ్ ఇన్నింగ్స్ అయితే రావట్లేదు. లాస్ట్ సీజన్ నుంచి మొదలైన ఆ ఫెయిల్యూర్ అనేది ఈ సీజన్లో పర్టికులర్గా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది రింకు సింగ్ కనుక దాటాడు అంటే కోల్కతాకు మంచి రోజులు వచ్చినట్టే. మరి ఆ మంచి రోజులు ఇటు హైదరాబాద్కి మొదలవుతాయా ఈడెన్ గార్డెన్లో, లేదంటే హోమ్ కండిషన్స్ వాడుకుంటూ కోల్కతా గెలుస్తుందా చూడాలి. ఎందుకంటే హోమ్ కండిషన్స్లో చాలా జట్లకు ఈసారి ట్రబుల్ అయితే హోమ్ కండిషన్లో ఉన్న హోమ్ జట్లకే కలుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ కోల్కతాకి పంచిపడుతుందా, హైదరాబాద్కి పంచిపడుతుందా అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ విజయం ఎవరు సాధిస్తారో చూద్దాం.